హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు థియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే, నేను రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంకా చాలావి నేను సర్చ్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ క్రోమ్, గూగుల్, ఇంకా అన్నీ ఒకటని కాదు, అన్నీ వెతుకుతూనే ఉన్నాను. బట్ ఎక్కడా కూడా జెన్యున్గా నాకు దొరకలేదు. అండ్ కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫామ్ ఫిల్ చేయమన్నారు. నేను అది ఫిల్ చేశాక నాకు కాల్ కూడా చేశారు. బట్ అవేంటంటే ఈరోజు చెప్తున్నా సంథింగ్, నేను ఆ పేజ్ కూడా కింద మెన్షన్ చేస్తాను. ఇలా నాకు పార్ట్ టైం జాబ్ కావాలి అని అంటే ఓకే అని అన్నారు. తర్వాత కాల్ చేశారు. కాల్ చేసి ఏంటంటే సంథింగ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కోసం మనం వర్క్ చేస్తాము, సంథింగ్ ఏదో చెప్పాడు. సోషల్ మార్కెటింగ్ అది ఇది ఏదో చెప్పాడు. చెప్తే నేను ఇంకా సరే అని అన్నాను. అంటే తర్వాత మళ్ళీ ఏంటన్నాడంటే, ఒక వీడియో నీకు షేర్ చేస్తాను, ఆ వీడియో చూడు, ఆ వీడియో చూశాక అప్పుడు మళ్ళీ నాకు కాల్ చేయండి అని అన్నాడు. సరే ఏదో వీడియోలే అని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తే లాస్ట్కి వాడు ఏంటంటే మనీ పే చేయాలి, ఇవన్నీ మనకి తెలిసినాయే కదా, ఇవన్నీ మనతో కావు చెప్పేశాను. ఇలాగా మనీ పే చేసావైతే నాకు వద్దు అని చెప్పి ముఖం మీద చెప్పేశాను. నేను చెప్పేస్తే ఇంకా ఓకే, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను లెఫ్ట్ అయిపోయాను ఆ గ్రూప్ నుంచి కూడా. తర్వాత మళ్ళీ నేను అలా సర్చ్ చేస్తుంటే ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పి వచ్చింది. సో మీషోలో ఈ కామర్స్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి నేను నైట్ మార్నింగ్ అలా సర్చ్ చేస్తూ ఉన్నాను. నాకైతే నేను అనుకున్నా, సరే నాకు ఎలానో మనకంగా ఒక ప్రొడక్ట్ అనేది ఉండాలి. లైక్ జ్యువెలరీ అవ్వండి, లేకపోతే కిచెన్ యాక్సెసరీస్ అవ్వండి, లేకపోతే ఏదో ఒకటి డెకరేషన్ ఐటమ్స్, అలా మనకంగా ఒక ప్రొడక్ట్, లేదా మీరు హోమ్ మేడ్ అంటే మీరు మీగా ఓన్గా తయారు చేసిందైనా సరే ఓకే, ఒక ప్రొడక్ట్ అనేది మనతో ఉండాలి. ఆ ప్రొడక్ట్ మనము మీషో ప్లాట్ఫామ్లో పెట్టాలన్నమాట. సో మనకి ఆ ప్రొడక్ట్ అనేది మనతో పాటు ఉంటేనే ఫస్ట్ మీషో అనేది మనం స్టార్ట్ చేయగలుగుతాం, అంటే మీషో సెల్లర్గా మనం స్టార్ట్ చేయగలుగుతాం. సో దీనికి ప్రాసెస్ ఏంటంటే, జిఎస్టీ నెంబర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో జిఎస్టీ నెంబర్ అనేది మనం యూట్యూబ్ వీడియోస్ చూసి అండ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అదేంటంటే చాలా పెద్ద ప్రాసెస్. అండ్ జిఎస్టీ నెంబర్ అనేది వాళ్ళు మనకి కాస్ట్ చేసేది అరౌండ్ 800 to 1000 లోపల మనకి నెంబర్కి వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు. మనకి ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ తెలిస్తే ఈజీగా క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ జిఎస్టీ నెంబర్ లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడి అనేది మనం చేసుకుంటే ఏంటంటే, ఆ ఎన్రోల్మెంట్ ఐడి మనకి ఏంటంటే విత్ ఇన్ మన స్టేట్లో మాత్రమే మనము సేల్ చేయగలం అనమాట, అదే సెల్ చేయగలము. అంటే ఇప్పుడు తెలంగాణలో మనము ఉన్నామనుకోండి, మన పాన్ కార్డ్తో మనం అది చేయాలన్నమాట. సో మన పాన్ కార్డ్ అనేది మన స్టేట్ ఏదైతే అక్కడే కదా మనకి ఇస్తారు. సో ఆ యొక్క అడ్రస్లో అది ఏ స్టేట్ అంటే ఆ స్టేట్ సరౌండింగ్స్లో మాత్రమే మనం సేల్ చేయగలము, మిగతా సరౌండింగ్స్లో మనం సేల్ చేయడానికి అవ్వదు. అది ఎన్రోల్మెంట్ ఐడి. జిఎస్టీ ఉంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు సేల్ చేసుకోవచ్చు. మీ ప్రోడక్ట్ అనేది సెల్ చేసుకోవడానికి మీరు మీషోలో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మనకి జిఎస్టీ నెంబర్ అనేది కావాలనుకుంటే మన ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు అండ్ ఏంటంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. తర్వాత మనకి జిఎస్టీ అనేది వాళ్ళ నెంబర్ క్రియేట్ చేసేస్తారు. తర్వాత మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన ఆధార్ కార్డు, ఈ జిఎస్టీ నెంబర్ అనేది ఉండాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోద్ది. రిజిస్ట్రేషన్ అయిపోయాక తర్వాత ఏం చేయాలి అని అంటే, మన ప్రొడక్ట్ అనేది అందులో ఒక క్యాటలాగ్ ఉంటుంది. క్యాటలాగ్లో మనం న్యూ క్యాటలాగ్కి వెళ్ళి మన సప్లయర్ హబ్ అని ఉంటుంది మన మీషోలో. సప్లయర్ హబ్లోకి వెళ్ళి అందులో మనము మన ప్రొడక్ట్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట. అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను నేర్చుకుంటున్నా. సో నేను అది ఫస్ట్ అప్లోడ్ చేశాక మీకు కూడా నేను అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అండ్ జిఎస్టీ నెంబర్ అయితే నేను క్రియేట్ చేయడానికి ఇచ్చాను. సో ఆ జిఎస్టీ నెంబర్ వచ్చాక నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇది నా డే 1 జర్నీ ఆఫ్ సెల్లర్ ఆఫ్ మీషో. అదే మీషోలో నేను సెల్లర్గా నేను వర్క్ చేస్తున్నాను కదా.
సో నాతో పాటు కూడా మీరు కూడా జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మీషో ఏంటంటే కమిషన్ అనేది తీసుకోదు. వేరే అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ అయితే గ్యారంటీ కమిషన్ అనేది తీసుకుంటది. మీషో మాత్రం 0% కమిషన్. అందుకే నేను మీషోతో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీషోలో ఏంటంటే మన మార్జిన్ ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ ఆ మార్జిన్ మనకు వచ్చేస్తది. మీషో మాత్రం రూపాయి తీసుకోదు. అందుకే నేను మీషో ప్రిఫర్ చేశాను. అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ మనకి కమిషన్ అనేది బాగా అడుగుతది. సో నేను అది పక్కకు పెట్టాను అందాక. ఫస్ట్ మీషోలో స్టార్ట్ చేద్దాం. అండ్ సింగిల్ ప్రొడక్ట్‌తో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఏంటంటే నాకు హోల్సేల్ వాళ్ళు, జ్యువెలరీ వాళ్ళు తెలుసు. సో అందుకే నేను హోల్సేల్‌లో తీసుకొని ప్రొడక్ట్స్ అనేవి నేను మీషోలో సెల్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇది డే 1. నేను ఎలా జీఎస్టీ నెంబర్ ఎక్కడ చేసుకున్నాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చార్టర్డ్ అకౌంటెంట్ కొంచెం తెలిస్తే జీఎస్టీ నెంబర్ ఈజీగా అయిపోద్ది. డే 2లో నేను ఏం చేశాను ఏంటి అసలు మీషోలో సెల్లింగ్ ఎలా స్టార్ట్ చేశాను అనేది కూడా నేను ఫుల్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో అంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ నేమ్ తెలుసు కదా, టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.